ఇలాగా ఏందో ఆ రెండు చెక్కలకి సున్ని ఎందుకు ఇలాగా సున్ని ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? నేను ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. ఈ రాధా మనోహర్ గారి తెలివితేటలు మామూలుగా లేవు. ఇప్పుడు మరి ఆయన ఏం వేసి చూపించుకుంటున్నాడో, తను ఏం వేసుకొని తిరుగుతున్నాడో సరే చూడండి. ఆ చున్నీ ఒకటి, మెళ్ళ ఆ జోలు ఒకటి. వీళ్ళని మన తెలుగు భాషలో అచ్చంగా అడుక్కునేవాళ్ళు అంటారు. ఇప్పుడు ఆయన చేస్తుంది అదే. కానీ ఒకసారి ఒక వీడియో చూడండి. మగోళ్ళ ఆడోళ్ళ? సున్ని ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? మగోళ్ళ ఆడోళ్ళ? సున్ని ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? ఇలా చూపించానని దయచేసి మీరు ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆ పెద్ద ఆయనకి ఇంత వయసు వచ్చినా బుద్ధి లేదు కదా. దేవుళ్ళు అనబడే వాళ్ళు ఏం వేసుకున్నా అది వాళ్ళకి హుందాతనంగా ఉంటుంది. ఎవరినైనా ఏలెత్తి చూపించేటప్పుడు తనను తాను పరీక్షించుకోవాలి. చున్నీ వేసుకొని తిరిగేదే అతను, ఇంకొకటి ఎక్స్ట్రాగా జోలే కూడా వేసుకొని తిరుగుతున్నాడు. ఎంతసేపటికి కులాల మధ్య మతాల మధ్య గొడవలు తప్ప బుర్రుందా ఆయనకేమన్నా అసలుకి? మన దేశంలో పేదరికం ఎంతో ఉంది. ఎంతోమంది ఆడపిల్లలు అరాచకాలకు గురవుతున్నారు. మీలాంటి చేపట్టే పిల్లలకు చదువు మీద కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అరే విద్యా వ్యవస్థ ఉంది, వ్యవసాయం ఉన్నది, పేదరికం ఉంది మన దేశంలో, ఆర్థిక వ్యవస్థ ఉన్నది, రోడ్ల నిర్మాణం గురించి మన దేశంలో డెవలప్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అటువంటి వాటిని వదిలేసి ఈ బుర్రలేని మాటలు, పనికిరాని మాటలు ఎందుకు మీకు పెద్దవాళ్ళుగా? హిందుత్వంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, ఆకులు తలముటిస్తున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చదువు చెప్పించండి, మీరు అడగొచ్చు అయినా కొద్దిగా పుణ్యం ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే ఆడపిల్లలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మాట్లాడండి. మీ పెద్దరికం అమాంతంగా పెరిగిపోద్ది. మగవాళ్ళు వేసుకుంటే చున్నీలు అనరండి, పై వస్త్రాలు అంటారు. చున్నీ అనే మాట ఓన్లీ లేడీస్కి మాత్రమే. ఇది కూడా తెలియకుండా ఎలా తిరుగుతున్నారు జనాల మధ్యలోకి పిచ్చోళ్ళలాగా? పాపం అమాయకమైన జనాలను మోసం చేస్తున్నావు. నువ్వు కూడా రోజు అదేగా వేసుకుని తిరిగేది. మరి నిన్నేమంటారో. ఇక ఈ విషయం అయితే మాకంటే మీకే బాగా తెలుసు.